కస్టమర్స్ ఎందుకు రావట్లేదు అసలు రీజన్ ఏంటో తెలుసా? చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఏమంటారంటే నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, నేను బెటర్ సర్వీస్ ఇస్తున్నాను, రోజు కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను, రీచ్ ఎక్కువ వెళ్ళట్లేదు, కంటెంట్ వైరల్ అవ్వట్లేదు, కస్టమర్స్ రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక క్వశ్చన్ ఆన్సర్ దొరికితే మీ సైడ్ ఏం ప్రాబ్లం ఉంది అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా క్వశ్చన్ ఏమంటే మీ బిజినెస్ గురించి మీ కస్టమర్స్ తెలియడానికి అండ్ మీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది న్యూ కలెక్షన్స్, న్యూ ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అందరు కస్టమర్స్ ఇప్పుడే కొనడానికి రెడీగా ఉండరు. చాలా తక్కువ మంది 3 to 5% ఆఫ్ కస్టమర్స్ మాత్రమే ఇప్పుడే కొనడానికి రెడీగా ఉంటారు. కానీ మనం చేసే కంటెంట్ మొత్తం కూడా వాళ్ళ కోసమే, వాళ్ళని ఫోకస్ చేస్తూనే ఉంటుంది. మీరు మిస్ అవుతుంది ఏంటంటే రిమైన్ 97% ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. వాళ్ళలో కొంతమందికి మీ యొక్క ప్రోడక్ట్ అవసరం ఉందని తెలియదు, వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉందన్న విషయం తెలియదు, వాళ్ళకి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందన్న విషయం తెలియదు. అందుకే ఆ కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ, ట్రస్ట్ బిల్డ్ చేస్తూ వాళ్ళని కస్టమర్స్గా మార్చే ఒక మార్కెటింగ్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవాలి. మార్కెటింగ్ సిస్టమ్స్ అంటే ఏదో అర్థం కాని టెక్నికల్ వర్డ్స్ కాదు. మీ బిజినెస్ గురించి తెలియని కస్టమర్స్కి అవేర్నెస్ని క్రియేట్ చేసి మీపై నమ్మకాన్ని బిల్డ్ చేసి అండ్ వాళ్ళని మీ సైడ్ కొనేలాగా చేసే సిస్టమ్. మనం మార్కెటింగ్ మాస్టరీలో తెలుగు బిజినెస్ ఓనర్స్ కోసం స్టెప్ బై స్టెప్ ఎలా బిల్డ్ చేయాలనేది డిస్కస్ చేస్తాం. ర్యాండమ్గా ఏదో ఒక ఇమేజ్, వీడియో పోస్ట్ చేయడం కాదు. మార్కెటింగ్ మాస్టరీ ద్వారా స్ట్రాటజీస్తో కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలో నేర్చుకుంటారు. మార్కెటింగ్ మాస్టరీ డీటెయిల్స్ కోసము మార్కెటింగ్ అని కమెంట్ చేయండి, నేనే మీకు డీటెయిల్స్ని DM చేస్తాను.